ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉనికిని కాపాడేందుకు అనంతపురం వ్యాప్తంగా కూడా జనాలందరూ ఏకమై ముందుకు కదలొచ్చారు. పట్టణంలో వేలాది మంది ఆర్డిటి లబ్ధిదారులు ర్యాలీ చేశారు. ఆల్మోస్ట్ ఈ ర్యాలీలో 30,000కు పైగా జనాలు అనంతపురం రోడ్లలో ర్యాలీ చేశారు. అయితే సేవ్ ఆర్డిటి అనే నినాదంతో కలెక్టరేట్ ను ముట్టడించారు అక్కడ జనం. అయితే పోలీసుల ఆంక్షలు ఉన్నా కూడా వాటన్నిటినీ ఛేదించుకొని సామాన్యులు అక్కడికి చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆర్డిటిపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే ఆర్డిటిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ ని రెన్యువల్ చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆల్మోస్ట్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్నో కార్యక్రమాలను చేసింది. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, హెల్త్ సిస్టమ్ కానివ్వండి, మహిళా సాధికారత కోసం కానివ్వండి, రైతుల కోసం కానివ్వండి, అలాగే చాలా మంది పేదలకు ఇల్లు కూడా కట్టించింది. ఇలాంటి ఒక ఆర్డిటి సంస్థ అంటే స్వచ్ఛంద సంస్థ FCRA రిజిస్ట్రేషన్ అంటే దాన్ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు దానివల్ల అక్కడ నిధులు రాకుండా విదేశాల నుంచి నిధులు ఆగిపోయాయి. దానివల్ల ఇప్పుడు ఆర్డిటి సేవలు ఏదైతే అందిస్తుందో అది నిలిచిపోయే పరిస్థితే వచ్చింది. హాస్పిటల్స్ ఆల్మోస్ట్ అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ హెల్త్ సిస్టమ్ కూడా ఆగిపోతూ ఉంది. అక్కడ వేలాది మంది చికిత్స పొందుతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆర్డిటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, దీనికి సానుకూలంగా రిజల్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. నిన్ననే అనంతపురం వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ 30,000 మందికి పైగా వచ్చారు, జనాలు కదిలి వచ్చారు, ర్యాలీ చేశారు. సో ఈ అంశానికి సంబంధించి అయితే సేవ్ ఆర్డిటి అనే పేరుతో గత కొద్ది నెలలుగా కూడా నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. అయితే ముందుగా పాదయాత్ర చేశారు మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు. ఆయన ఎక్స్-ఎంపీ, ఆయన మనతో పాటు ఇప్పుడు జూమ్ కాల్ రెడీగా ఉన్నారు. ఆయనతోనే మాట్లాడదాం ఆర్డిటి గురించి, ఆర్డిటి సంస్థ గురించి, ఇప్పుడు సేవ్ ఆర్డిటి అనే నినాదంతో జరుగుతున్న ఈ నిరసన గురించి కూడా మనం మాట్లాడదాం. ఎస్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? ఎస్ సార్, ఎస్ సార్. నమస్తే సార్. ఇప్పుడు సేవ్ ఆర్డిటి అనే నినాదంతో అక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా, అనంతపురం వ్యాప్తంగా కూడా జనాలందరూ కదిలి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ర్యాలీ కూడా చేస్తూ ఉన్నారు. సో FCRA రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలి అని చెప్పి కూడా అక్కడ నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. సో మీరు ముందుగా కదిలొచ్చి 16 రోజులు పాదయాత్ర చేశారు, ఒకసారి బైక్ ర్యాలీ చేశారు సేవ్ ఆర్డిటి అనే నినాదంతో. సో సార్ మీరు చెప్పండి, మీకు ఆర్డిటికి ఉన్న అనుబంధం ఏంటి, మీ మాటలో చెప్పండి. ఆర్డిటి సంస్థ నాకంటే ముందు నుంచి ఉంది. నా వయసు కంటే కూడా పెద్దది ఆర్డిటి సంస్థ ఈ జిల్లాలో. అది పేదలకు అనుబంధం ఉన్నది. అంతేకాకుండా దేశంలో అత్యంత వెనుకబడిన పేద ప్రాంతం ఏదో ఎంచుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేశారు. ముఖ్యంగా విన్సెంట్ ఫెర్రర్ గారు కొన్ని వేల కిలోమీటర్లు వేరే దేశం నుంచి, స్పెయిన్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే అన్నయ్య ఫెర్రర్ గారు కూడా వారి సతీమణి కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చిన్నారు. అంటే దాదాపు ఈ 20,000 కిలోమీటర్ల నుంచి 20 నుంచి 26,000 కిలోమీటర్లు ఇద్దరు కలిస్తే అంత దూరం నుంచి వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో పనిచేసి ఇన్ని సంవత్సరాలు దాన్ని కాపాడారు. అంతేకాకుండా నాకున్న అనుబంధం ఏమిటంటే, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ గా, నాది కూడా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ లో వాళ్ళైతే ఎలా పనిచేస్తున్నారో నా మొత్తము ఉద్యోగం కూడా ఎక్కువ భాగము రూరల్ డెవలప్మెంట్ లో ఉంది, గ్రామీణాభివృద్ధిలోనే ఉంది. ఈ జిల్లాలో ముఖ్యమైన శాఖల్లో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 2 ముఖ్యమైన శాఖలు ఉంటాయి, DRDA, DWMA. ఆ 2 శాఖల్లోనూ కూడా నేను పనిచేశాను. వాళ్ళతో కూడా కలిసి పనిచేశాం. మేము గవర్నమెంట్ సైడ్ లో ఉన్న వైపు నుంచి ఉన్నాం కాబట్టి వాళ్ళకు ఫండింగ్ కూడా మా శాఖల నుంచి వెళ్ళేది. మిగతా NGOల కంటే, మిగతా ప్రాంతాల కంటే, ఈవెన్ కొన్నిసార్లు గవర్నమెంట్ కంటే కూడా వాళ్ళు చాలా మెరుగైన ఫలితాలు చూపించేవాళ్ళు. ఇప్పుడున్న ప్రజెంట్ కాంటెస్ట్ ఏంటంటే, నేను బాగా వెనుకబడిన ప్రాంతమైన అనంతపూర్లోనే ఉన్నాను. ఆ అనంతపూర్లో కూడా కళ్యాణదుర్గంలో సమన్వయకర్తగా ఒక ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను అక్కడ సమన్వయకర్తగా ఉన్నాను. ఈ ప్రాంతానికి నేను ఎంపీగా కూడా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా రిప్రజెంట్ చేసి ఉన్నాను. గ్రామీణాభివృద్ధి శాఖలో పార్లమెంట్ లో స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా ఉన్నాను. అందువల్ల గ్రామీణాభివృద్ధిలకు సంబంధించిన అవగాహనతో దాని పరిస్థితికి, ఒకవేళ ఆర్డిటి ఆగిపోతే ఇక్కడ ఈ ప్రాంతానికి, ఈ పేదలకి ఎంత నష్టం జరుగుతుందో తెలిసిన వాడిని కాబట్టి నేను అక్కడ ఒక పెద్ద ఉద్యమం చేపట్టాలని భావించి మొదట బైక్ ర్యాలీ నిర్వహించాము పెద్ద ఎత్తున. బైక్ ర్యాలీ తర్వాత కొంత సమయం ఇచ్చి
మళ్ళీ పాదయాత్ర కూడా నిర్వహించాము, ప్రజల్ని చైతన్యపరిచాము. వాళ్ళు అనుకున్నారు చాలా పెద్ద సంస్థ కదా, కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తున్నది, అంత సులువుగా ఆగిపోదు అనుకున్నారు. ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి వచ్చింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా వచ్చింది. అన్నిటికంటే ఘోరం ఏంటంటే వాళ్ళ అకౌంట్లలో ఉండే డబ్బులు కూడా తీసుకోవడానికి లేకుండా ఫ్రీ చేసి ఉన్నారు. అందువల్ల అది చాలా దారుణమైన పరిస్థితి. ముఖ్యంగా పార్టీలు, కూటమి ప్రభుత్వం, ఈ 3 పార్టీలు ఉన్నాయి, జనసేన, తెలుగుదేశము, అలాగే బీజేపీ. వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమై ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా భాగమై ఉన్నారు. పేదలకు సంబంధించిన ఒక రెన్యువల్, ఒక పేపర్ను తెప్పించి ఇవ్వడంలో విఫలమయ్యారు. ప్రజలు ఇంతవరకు చూశారు, వీళ్ళు కల్లిబొల్లి మాటలు విన్నారు ఇన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఒకసారి ఢిల్లీకి వెళ్ళేసి వచ్చారు, అక్కడ ఏం జరిగిందో చెప్పలేదు. తర్వాత అందరూ కూడా మొన్ననే రీసెంట్ గానే ఇక్కడ వాళ్ళు సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ కూడా పెట్టారు. ప్రభుత్వమే ఇక్కడ ఉండింది. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆర్డిటి గురించి వాళ్ళు మాట్లాడలేదు. ప్రజలకు సంబంధించిన అంశం మీద ఇంత నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు. కొందరు ఏం మాట్లాడతారంటే నేను ప్రారంభించినప్పుడు రాజకీయాల కోసం చేశానని మాట్లాడారు. నేను చెప్పాను రాజకీయాలు చాలా దూరంగా ఉన్నాయి. రాజకీయం 29లో నాకు రాజకీయంతో ఓట్లతో పని ఉన్నది, ఇప్పుడు ప్రజలతో పని ఉంది. నా బాధ్యత, నేను గొంతు వింపాలని నేను ఆ రోజు నిర్ణయించుకొని చేశాను. ఇంకోటి ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, మాకు సంబంధం లేదు అనే మాట తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంలో గుర్తు చేసేది ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగమై ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మీ మంత్రులు ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, పెమ్మసాని ఉన్నారు. అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగమై ఉన్నారు. ఇదే జిల్లా నుంచి సత్యకుమార్ గారు ఉన్నారు, ఇదే జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ సంస్థ గురించి తెలుసు. ముఖ్యంగా ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న బత్తలపల్లిలో, ధర్మవరం నియోజకవర్గంలోనే బత్తలపల్లి పెద్ద హాస్పిటల్ ఉంటుంది. మా దగ్గర కళ్యాణదుర్గంలో చాలా పెద్ద హాస్పిటల్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ప్రజలకు, పేదలకి సంబంధించిన అంశాలు. వాళ్ళైతే ఎప్పుడైతే నష్టపోతూ ఉన్నారో ప్రతిపక్షంగా మేము గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము అందరం నాయకులం కూడా, నేను ప్రారంభించాను కానీ మా పార్టీకి సంబంధించిన అందరూ నాయకులు కూడా వచ్చి సమన్వయం తెలిపి ఉన్నారు. ఈ రోజు ఏంటంటే ఇంకా ఆగిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలకి అందరికి కూడా అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు. నిన్న చూసినది అదే, మనం అన్ని వేల మంది రావడం అనేది అది చిన్న విషయం కాదు. కానీ నిజంగా కూడా వాళ్ళు లేకపోతే ఏదో రాజకీయం పరమైన లబ్ధి కోసమో కాదు వాళ్ళు చేస్తుంది, వాళ్ళ జీవనోపాధులకు సంబంధించింది, వాళ్ళ బ్రతుకుదెరువులకు సంబంధించిన విషయము. ముఖ్యంగా చాలా వరకు కూడా ఎంతో మంది పిల్లలు 50 సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో, యువకులు, వాళ్ళందరూ కూడా ఆర్డిటి హాస్పిటల్లో పుట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఆ సంస్థ ఎంత పెద్ద ఎత్తున పనిచేసి ఉంటుందో చూడండి. ఎస్ సార్, అయితే ఇప్పుడు చాలా మంది అంటూ ఉన్నారు, సో కూటమి ప్రభుత్వంలోనే ఇలాంటి సమస్యలు ఆర్డిటికి వస్తూ ఉన్నాయి. సో గతంలో ఇలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదా ఆర్డిటికి సంబంధించి? ఎప్పుడూ రాలేదు. ఎప్పుడో ఒక 1973-74లో, అంటే అప్పుడు కొత్తగా ఆర్డిటి ఆ సంస్థను కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా నేను చూశాను, నేను చదివాను లిటరేచర్ లో. తర్వాత ఎప్పుడు కూడా దాని క్రెడిబిలిటీ మీద కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద కానీ, లేదా ఇతరత్ర అంశాల మీద కానీ ఎప్పుడు ఆ సంస్థ మీద ఆరోపణలు లేవు. ఆ విషయం తెలుగుదేశం వాళ్ళకి కూడా బాగా తెలుసు. గతంలో ఎప్పుడు రాలేదు. ముఖ్యంగా వాళ్ళు అప్పుడప్పుడు అనేవాళ్ళు జగన్ ప్రభుత్వంలో వచ్చింది, రంగయ్య గారు ఎంపీ ఉన్నప్పుడు వచ్చింది. అది చెప్తున్న మాట అబద్ధం. ఆ టైంలో ఏం రాలేదు, ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. అకౌంట్స్ ఫ్రీజ్ చేసిన పరిస్థితి ఇంత ముందు ఎప్పుడూ లేదు. రెన్యువల్ కాని పరిస్థితి ఎందుకు వచ్చిందో వాళ్ళు చెప్పాలి. రెన్యువల్ అనేది ఒక డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, ఒక క్రాప్ రెన్యువల్ లాంటిదే కానీ ఇంకా అంతకంటే చిన్నది. నన్ను అడిగితే అంత పెద్ద ఇష్యూ ఏమి లేదు. ఏమిటంటే ఈ ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయినాయి పైన ఉండే వాళ్ళకి చెప్పడంలో. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా అమిత్ షా గారికి అలాగే మోడీ గారికి వివరించడంలో వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలే వాళ్ళని ఒత్తిడి తీసుకురావాలా. వాళ్ళలో ఇప్పుడు నిన్న చూసిన జనాలను చూస్తే నిజంగానే ఆ పార్టీ వాళ్ళకి వణుకు పుట్టాలా, రాత్రి కునుకు కూడా రాకుండా ఉండాలా. ఆ స్థాయి వస్తేనే ఇది నిలదొక్కోగలుగుతుంది, కానీ లేకపోతే నిర్లక్ష్యం వహిస్తారు. ఇంకోటి కూడా ఏంటంటే ఇదేం కొత్తదేం కాదు. ఇప్పుడే నేను చదివి ఉన్నాను, మద్రాస్ హైకోర్టు ఎల్ఎన్ శర్మ మెమోరియల్ ట్రస్ట్ అని మద్రాసులో ఒక ఎన్జిఓ నడుస్తూ ఉంది చెన్నైలో. అది కూడా ఇలాగే 100% ఫారిన్ ఫండ్ తో నడుస్తున్న సంస్థ. ఆ సంస్థకు కూడా కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్తే మద్రాస్ హైకోర్టు ఇవ్వాలని చెప్పింది. అంతేకాకుండా జడ్జిమెంట్ చాలా
స్పష్టంగా చెప్పింది. కేవలం విదేశీ నిధులు ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వము అంటే కుదరదు, అలా చూడకూడదు. మీరు ఓపెన్ మైండ్ తో చూడండి. ఏదన్నా వాళ్ళు అవకతవకలు చెప్పింటే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వాలి, కానీ పేదలకు సంబంధించిన అంశాల్లో విదేశీయులు నిధులు ఇస్తున్నారు కాబట్టి ఆపడానికి వెళ్ళలేదని చెప్పింది. అంతేకాకుండా రీసెంట్ గా మళ్ళీ నేను వింటున్నాను, ఢిల్లీ నుంచి కూడా ఒక ఎన్జిఓకి ఇచ్చి ఉన్నారని నాకు అర్థమవుతుంది. అందువల్ల అటు కోర్టులు కానీ జోక్యం చేసుకున్నా వస్తుంది, ఇటు ప్రభుత్వాలు మీరు భాగమై ఉన్నప్పుడు మీరు ఎందుకు దీన్ని తీసుకురాలేకపోతున్నారు? నేను చేసినప్పుడు ఏం చెప్పారు? మోకాళ్ళ యాత్ర చేయండి, ఢిల్లీకి పోయి చేయండి, లేదా 5-6 రోజుల్లో తెచ్చేదానికి అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికి నెలలు గడుస్తున్నాయి, నెల అయిపోయింది, నేను పాదయాత్ర అయిపోయి కూడా నెల పైన అయిపోయింది. అందువల్ల మరొకసారి ఉద్యమానికి మా పార్టీ తరపున ప్రజల తరపున చేయాలని మళ్ళీ నిర్ణయం అనుకుంటున్నాము. పెద్దలతో మాట్లాడి చేద్దామని కూడా అనుకుంటాం. ఎందుకు ప్రభుత్వాలు ముందుకు వచ్చే దీనికి సహకరించట్లేదు? ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు ఈ సందర్భంలో? ప్రభుత్వాలకు మెడలు బలపడి ఉన్నాయి, పేదల వైపు చూసేంత ఓపిక దానికి లేదు. అది ప్రజలంటే నిర్లక్ష్యం. లేకపోతే కొన్ని లక్షల మందిని ఈ ప్రాంతం నుంచి కూడా తీసుకొని సభలు నిర్వహించి లక్షల మంది ప్రజలు ఈ ప్రాంతంలో నష్టపోతున్నప్పుడు, నష్టపోయే క్రమంలో ఆర్డిటి గురించి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక్క ఎంపీ గాని, ఒక్క మంత్రి గాని మాట్లాడలేదు అంటే ఈ ప్రాంతం పట్ల ప్రజల పట్ల వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం ఉందో మనకు అర్థమవుతుంది. కనీసం రెఫరెన్స్ కూడా ఇవ్వలేదు. ఇంతమంది ఇబ్బంది పడుతున్న దాని మీద ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బంది ఇంకా మనం మళ్ళీ ఊహించలేము. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రభుత్వం కూడా విఫలమైన చోట ఆర్డిటి చాలా మంది పేదవాళ్ళని ఆదుకుంది, ఇల్లులు కట్టించింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానివ్వండి, హెల్త్ సిస్టమ్ లో కానివ్వండి, అటు మహిళా సాధికారత కోసం కానివ్వండి, రైతుల కోసం కానివ్వండి, ప్రతిదీ కూడా స్వచ్ఛందంగా కార్యక్రమాలన్నీ కూడా ఆర్డిటి చేసింది, ఎక్కడైతే ప్రభుత్వం కూడా చేయలేదో కొన్ని చోట్ల. సో అలాంటి బ్యాక్వర్డ్ ఏరియాలో అనంతపురంని చాలా డెవలప్ చేసిందని చెప్పొచ్చు ఆర్డిటిని. అయినా కూడా ప్రభుత్వాలు ఇలా FCRA రిజిస్ట్రేషన్ రాకుండా, రెన్యువల్ కాకుండా దీన్ని ఇట్లా ఆపుతున్నాయంటే అక్కడ నేను నిరసన కూడా చేశారు కదా. సో ఆల్మోస్ట్ 30,000 మందికి పైగా అనంతపురం వ్యాప్తంగా కూడా జనాలందరూ ఏకమై వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన సమాచారం ఏంటి సార్? ఇప్పుడు నిన్న పెద్ద ఎత్తున వచ్చారు, వాటిల్లో అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి చాలా మంది, ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళకి విషయం అర్థమైంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతే కష్టం అనేది కూడా అర్థమైపోయింది. ప్యారలల్ ఊహించలేము కూడా. ఈ రోజు ప్రభుత్వాలు ప్రభుత్వ పథకాలు ఇస్తూ ఉండొచ్చు, కానీ గతంలో ఇలా లేదు కదా. ఎంత ఇచ్చినా కూడా తక్కువే అవుతాయి. అంతేకాకుండా ఎక్కడో విదేశీ నిధులు ఇస్తున్నప్పుడు, ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు, ఈ దేశం నిధులు కానప్పుడు, ఎవరో పేదలను దృష్టిలో పెట్టుకొని ఇస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు అలా చేయాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? P4 అని మాట్లాడుతున్నాడు. ఈ P4 ఎప్పుడో విన్సెంట్ ఫెరర్ గారు చేసి చూపెట్టారు కదా. ఇదే కదా ఆయన చేసింది కూడా. మనం వెళ్తే వాళ్ళ ఇళ్ల మీద కూడా స్పెయిన్ దేశస్తుల పేర్లు ఉంటాయి, ఎవరైతే వాళ్ళకి సహాయం చేసి ఉన్నారో వాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు తయారయ్యారు ఆర్డిటి సంస్థ మీద. ఎంతమంది డెలివరీస్, ముఖ్యంగా మహిళలకి సంబంధించి నార్మల్ డెలివరీస్ ఎంత ప్రోత్సహిస్తారంటే అంత ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా చాలా మందికి ఏమిటంటే నెంబర్ ఉంటుంది, ఒక అబ్బాయికి స్పాన్సర్డ్ చైల్డ్ అంటారు, అప్పటి నుంచి అతను నిలుదొక్కునేంత వరకు కూడా సాయం చేస్తుంటారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్థాయిలో ఉండని, ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆర్డిటిని ఉపయోగించుకున్న వాళ్ళే. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నేను కూడా ఆర్డిటి స్టూడెంట్ ని, నేను కూడా ఆర్డిటి ద్వారానే చదువుకున్నాను. మీరు అన్నారు కదా చాలా మంది డాక్టర్లు అయ్యారు, చాలా మంది ఇంజనీర్లు అయ్యారని. ఎస్, నిజంగానే చాలా మందికి ఆర్డిటి సహకరించింది. అండ్ ఆర్డిటి వల్ల చాలా మంది బాగుపడ్డారు, చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి, చాలా మంది మంచిగా చదువుకున్నారు. ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది చదివించలేని స్థితిలో ఆర్డిటి ముందుకొచ్చి చదివించింది చాలా మందిని. సో నాకు కూడా చాలా కృతజ్ఞత ఉంది ఆర్డిటి మీద. ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ త్రూ చదువుకున్నాం చాలా మంది పిల్లలం. అండ్ చాలా మంది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఆర్డిటి పిల్లలంటే ఒక రకమైన ఆప్యాయత ఉండేది వాళ్ళకి. ఎందుకంటే బాగా చదువుకునే పిల్లలు, బాగా కష్టపడి చదివేవాళ్ళు అని. ఆర్డిటి అంటే అంత నమ్మకం ఉండేది ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో ఆర్డిటి అంటే ఆ ప్రాంతంలో లేని వాళ్ళకు కూడా ఆర్డిటి గురించి తెలుసుకొని చాలా నమ్మకంగా, చాలా మంచిగా చూసేవాళ్ళు ఆర్డిటిని. ఈ సందర్భంగా నేను ఆ మహానుభావుడు ముందే అంచనా వేసాడేమో తెలియదు, కానీ ఒక బుక్ లో రాసి ఉంది. ఉన్నవే 2 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పవర్ ఆఫ్ యాక్షన్ అనే బుక్ లో ఫాదర్ ఫెర్రర్ గారు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా కానీ కూడా ఏదో ఒక రోజు నా గురించి మాట్లాడాల్సిన సమయం వస్తుంది అని చెప్పాడు ఆయన. అంటే ఆయన ఊహించి చెప్పాడేమో తెలియదు, ఆ సమయం ఇదే.
Yes. మీరు ఇంకొక మాట కూడా ఏం చెప్పాడంటే, స్పెయిన్ దేశస్తులకు మీరు ఎందుకు అనుకుంటారు ఎప్పుడు స్పెయిన్ మీద భారతదేశం ఆధారపడుతుందని. 100 సంవత్సరాల్లో ఎవరికి తెలుసు భారతదేశమే స్పెయిన్ కి సహాయం చేసే స్థితికి వస్తుందేమో. ఈ రోజు మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఇవ్వండి అన్నట్టు వాళ్ళకి నచ్చజెప్పాడు. ఐ హావ్ డిక్లేర్డ్ వార్ ఆన్ పావర్టీ అన్నాడు ఆయన. పేదరికం మీద నేను యుద్ధం ప్రకటించాను, ఆ యుద్ధంలో మీరు సహాయం చేయండి, అక్కడ పసిపిల్లలు పసికందులు అందరు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన విదేశీ నిధులు తీసుకొచ్చాడు. తీసుకొస్తూ అదే పేజీలో చెప్పిన మాట ఏంటంటే, ఏదో ఒక రోజు నా గురించి మాట్లాడుకుంటారు అందరూ అని చెప్పాడు. ఈ రోజు నిజంగా కూడా జిల్లా వ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. Yes. ఈ మూత వచ్చే నాకున్న సమాచారం వరకు ఇక ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి కాబట్టి ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది, మూతపడుతుంది అనేది అందరికి కూడా ప్రజలకు తెలుస్తుంది. నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు జనం ఇంత నమ్మలేదు, వాళ్ళకు అవగాహన తక్కువ ఉండింది. అంతేకాకుండా పెద్ద సంస్థ కదా, ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, ప్రజలకు ఇంత నష్టం వచ్చే పనులు ఎందుకు చేస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది, ప్రభుత్వమే నష్టం వచ్చే పనులు చేస్తుంది. ఇదేమో ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఏం తీసుకురావాల్సిన పనులే. ఢిల్లీలో హోమ్ మినిస్టర్ నుంచి ఇవ్వాల్సినది FCRA డివిజన్ ఉంటుంది, దాని నుంచి ఒక రెన్యువల్ ఇవ్వడానికే. కానీ వీళ్ళందరూ కూర్చుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వెళ్ళి ప్రజల తరపున మాట్లాడితే ఇది పెద్ద కష్టం కాదని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. Yes. వాళ్ళ చేతుల్లో లేనిది ఏంటే మనం కూడా అంత పెద్ద ఒత్తిడి చేయాల్సిన పని లేదు. అయితే అందుకనే ఆర్డిటి లబ్ధిదారులందరికీ కూడా ఇప్పుడు బాగా కష్టం అయిపోతుందని చెప్పి వినడం జరిగింది. అయితే ఆర్డిటి హాస్పిటల్స్ బాగా వర్క్ లో ఉన్నప్పుడు, అంటే ఫండ్స్ బాగా ఉన్నప్పుడు, సో 10 లక్షలు కానివ్వండి, ఎన్ని లక్షలుగానే కానివ్వండి, ఒక లెటర్ రాసిస్తే ఆపరేషన్స్ చేసేవాళ్ళు, సర్జరీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఒకరికి అవసరం అయితే మీరే స్వయంగా క్రౌడ్ ఫండింగ్ కూడా చేయించారని చెప్పి వినడం జరిగింది. అవును, చాలా కార్యకర్తల కష్టాల్లో ఉండి దళిత యువకుడు చాలా ఇబ్బందుల్లో ఉండినాడు. చాలా మంది హెల్ప్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు 3,12,000 రూపాయలు ఆ రోజు వాళ్ళందరూ కలిసి ఇచ్చారు. ఓకే. ఇదే పరిస్థితి అయితే ఒక లెటర్ ఇస్తే 10 లక్షలు పైన కూడా ఆర్డిటి ఆదుకున్న సందర్భం ఉంది. అదేం పెద్ద వాళ్ళు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలే అక్కర్లేదు, మామూలు సామాన్య జనం పోయినా కానీ కూడా వాళ్ళు ఆదుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే నేను మరోసారి గుర్తు చేసుకుంటున్నాను, నాతో పాటు ఈ వ్యయ ప్రయాసాలకు వచ్చి బైక్ ర్యాలీ చేసిన వాళ్ళకి, అలాగే పాదయాత్రలు 16 రోజులు రాత్రింబవళ్ళు గ్రామాల్లో ఉండి చేసిన వాళ్ళకి అందరికి కూడా నేను మళ్ళీ ఒకసారి వారి శ్రమని వాళ్ళ అంకిత భావాన్ని నేను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడైతే ఒక సక్సెస్ అయితే అయ్యారు. మొత్తం జనాలకి ఆర్డిటి గురించి చెప్పడంలో సఫలీకృతం అయ్యాం. కానీ FCRA వచ్చేంత వరకు కూడా ఉద్యమాన్ని ఆపొద్దు, అది మన హక్కు. పేదలకు ప్రాంతానికి బాగు కోసం మనం ఎప్పుడు కూడా ఇలాంటివి త్యాగాలు చేయాల్సి కూడా ఉంటుంది. ఎవరు పట్టించుకోకపోతే అయ్యే పని కాదు. నిన్న కూడా పెద్ద నాయకులు ఎవరు లేరు అక్కడ, ప్రజలే ముందుకు వచ్చి నడిచారు. మహిళలు ముఖ్యంగా వాళ్ళకందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాదాపు 70 నుంచి 80% మహిళలే ఉన్నారు. నిన్న జాయింట్ కలెక్టర్ మాట్లాడినట్టుగా వినడం జరిగింది సార్. నిన్న ఈ జరిగిన ర్యాలీలో అనంతపురం వ్యాప్తంగా 30,000 మంది తరలి వచ్చారు. సో ఈ నేపథ్యంలో అక్కడ జాయింట్ కలెక్టర్ మాట్లాడి, CMO నుండి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదైతే మీరు నిరసన చేస్తారో దీని గురించి, ఆర్డిటి గురించి సానుకూల రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు నిజం? నిజంగానే ఇప్పుడు సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందా? ప్రతిసారి వాళ్ళు ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. నేను బైక్ ర్యాలీ చేసినప్పుడు అడ్డుకోవడం, పాదయాత్ర చేసుకున్నప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. పెద్ద నేను చేస్తున్నప్పుడు అవి కనీసం జిల్లా పత్రికల వరకు కూడా రాలేదు. రాష్ట్ర పత్రికల మాట అట్లా వచ్చి, ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, అది రాకపోగా కళ్యాణ్ దుర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేశారు తెలుగుదేశం నాయకులవినో మ్యాన్సు ఫెరారు కలిపి, అంటే అంత సానుకూలంగా ఉంది అని చెప్పడానికి. రెండోది ఏం చేశారంటే, పతాక శీర్షికల్లో హెడ్లైన్స్ లో లోకేష్ బాబు ఫోన్ చేశాడు, ఢిల్లీలో ఫైల్ కదిలిందని రాశారు. మా ఎమ్మెల్యే అయితే 5 రోజుల్లో తెచ్చిచ్చేదానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగాడు. పెద్ద ఎత్తున వాళ్ళ మద్దతుదారులతో అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు అక్కడ ఏదైనా ఉద్యమం స్టార్ట్ అయిందంటే ఇలాంటి లీకులు ఇస్తూ ఉన్నారు. నిజంగానే మీరు FCRA తెచ్చి ఇస్తే ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన పనే ఉంది. లేదా ఒక సర్టెన్ టైం చెప్పండి, ఈ టైం వరకు మేము తెచ్చిస్తాము, ఈ టైం వరకు మీరు ఉద్యమాలు చేయనక్కర్లేదు, మీరు రానక్కర్లేదు అని చెప్పండి. అంత శ్రమ కూర్చుకొని ఎందుకు వస్తారు? ఎందుకు మీకు వేరే పనులు ఏముంటాయి ఈ జిల్లాలో? ఇంతకంటే ఆర్డిటిని FCRA తీసుకురావడం కంటే తెలుగుదేశం పార్టీకి ఏం పని ఉంటుంది? మీరేమో సీట్లు టికెట్లు తీసుకునేటప్పుడేమో అంతసేపు బీజేపీతో మాట్లాడుకుంటారు, అన్ని రోజులు మాట్లాడుకుంటారు. మంత్రి పదవులు పంచుకోవడానికేమో అన్ని రోజులు మాట్లాడుకుంటారు. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ తీసుకొచ్చారు. ఈ ప్రాంతానికి ఏమాత్రం లాభం లేకపోగా
ఈ ప్రాంతానికి నష్టం చేసే పనులు మీరు ఎందుకు చేస్తున్నారు? ఆర్డిటికి పోవడం వల్ల ఈ ప్రాంతంలో నష్టం లేదు, నష్టం వస్తుందని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి కూడా క్లియర్గా తెలుసు. పవన్ కళ్యాణ్కి ఎంత తెలుసో తెలియదు కానీ మిగతా వాళ్ళు చెప్పి ఉంటారు కదా. ఈ ప్రాంతంలో ఆర్డిటి గురించి తెలియని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు కనీసం మైకు పట్టుకొని ఒకసారి కూడా మాట్లాడలేకపోయారు. ఏం సక్సెస్ చేస్తారు మీరు? ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ నుంచి పోతున్న ఆర్డిటికి పోతూ ఉంటే మీకు ఒక్క మాట కూడా మాట్లాడించడానికి మీకు వీలు పడలేదు. ఈరోజు 30,000 మంది రోడ్లు ఎక్కితే జేసీ గారితో చెప్పిస్తారా? మీకేం ఆ రోజు నోట్లు పడిపోయినాయా? అంత పెద్ద సూపర్ హిట్ అని చెప్పినప్పుడు ఈ ప్రాంతానికి ఓటు ఏదైతే వేసి ఉన్నారో ప్రజలు, ఆ ఓటు ఈ ఆర్డిటి పోగొట్టుకోవడం ద్వారా శాపమైందని నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికి కూడా ఉన్న పలంగా మీరు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని FCRA రెన్యువల్ చేయించాలని నేను గట్టిగా కోరుతున్నా. లేకపోతే ఒక్క సీటు కూడా మిగిల్చకుండా అన్ని ఇస్తే ప్రజలు మిమ్మల్ని మీద ఎంతో నమ్మకం పెట్టుకొని వేలాది మెజారిటీ ఇస్తే మీరు చేస్తున్న పద్ధతి ఏంటి? అంతేకాకుండా మళ్ళీ సానుకూలంగా ఉంది ప్రభుత్వము, మళ్ళీ ఇస్తారు, వస్తుంది, ఇట్లాంటి మాటలు ఏమంత కష్టమైన పని ఏమది? అంత కష్టంగా ఉంటే ఏం కష్టమో చెప్పండి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పండి. దాదాపు 1969 నుంచి ఉంది, 75 నుంచి పూర్తిగా ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంది. ఏ కారణమో చెప్పండి. 73, 74 కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఇలాగే జిల్లా కలెక్టర్ గారు ఇబ్బంది పెట్టారు 73, 74లో. దాదాపు 20 సార్లు తగ్గకుండా ఫెర్రర్ గారు పెద్ద ఆయన హైకోర్టు వెళ్లాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి నిర్మించుకున్నది ఇది. ఏదో అలా రాలేదు, గాలివాటునో ఎండగాస్తున్నట్టునో వర్షాలు వస్తున్నట్టుగానో ఆర్డిటికి నిధులు రావట్లేదు. దానికి ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారు. వాళ్ళ నిజాయితీ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అది ప్రపంచం గుర్తించింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆర్డిటికి నిధులు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మూసేస్తే వాళ్ళకేముంది? ఇప్పటికి ఈ రోజుకు మనకంటే పేద దేశాలు ఉన్నాయి, మనకంటే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. దేశంలో మనం పేదవాళ్ళమే కావచ్చు కానీ దేశం అంతా పేదది కాదు కదా. నేపాల్కో శ్రీలంకకో వాళ్ళు వెళ్ళిపోయినారనుకో ఈ ప్రాంతానికి శాశ్వతమైన నష్టము ఈ పార్టీలు చేసినాయని నేను భావిస్తాను. ఇప్పుడు FCRA రిజిస్ట్రేషన్ కనుక రాకపోతే, అంటే ఈ రెన్యువల్ కనుక కాకపోతే ఆ ప్రాంతానికి జరిగే నష్టం ఏ విధంగా ఉండబోతుందని చెప్పొచ్చు? ఎలా ఉండబోతుందంటే మళ్ళా పాతకాలంలో 1960, 70లో ఈ పేద వర్గాలు ఎలా అయితే బతికారో మళ్ళా వేరే ఇళ్లలో జీతగాళ్ళకి వెళ్ళి లేదా పొలాలకు వెళ్ళి ఎలా బతికారో, బర్రెలు గొర్రెలు కాసుకుంటే ఎలా బతికారో అలా బతకాల్సి వస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్క కాన్పుకు ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తే 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెడతారు. అక్కడ జీరో ఉంటుంది. ఒక్కొక్క వైద్యానికి ఇక్కడ లక్షల రూపాయలు అవసరం అవుతూ ఉంటున్నాయి. ఇళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు, పొలాలు అమ్ముకుంటున్నారు, వైద్యాల ఖర్చులు భరించలేక. ప్రభుత్వాలు చేస్తున్నవి ఎంత చేసినా కానీ కూడా ఇంకా చేయాల్సింది ఉంటుంది ఈ ప్రాంతంలో. అందువల్ల విద్య వైద్యము చాలా ఇబ్బంది పడుతుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ విషయంలో కూడా జాతీయ స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళందరూ ఇబ్బందులు పడతారు రకరకాల కారణాల వల్ల. నేను ఒకసారి చెప్పాను, వాళ్ళు ప్లేట్లో అన్నం అయ్యారు ఆర్డిటి, మీకు అన్నం లేకుండా పోతుంది. చేలలో విత్తనాలు అయ్యారు, అది లేకుండా పోతుంది. హాస్పిటల్కి వెళ్తే బిల్లులు అయ్యారు వాళ్ళు. మీరే చెప్పారు కదా లక్షల రూపాయలు ఇస్తున్నారు అని, 10 లక్షల రూపాయలు ఇంకా పైన ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇల్లు అయ్యారు, అవన్నీ కూడా పోతాయి ఏ మాత్రం లేకుండా. ఎందుకంటే ఈ దేశం చాలా గొప్పదే, సంపదలు పెరుగుతున్న మాట నిజమే, కానీ ఆ సంపదలందరూ కూడా పేద ధనిక వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. పెద్దలే సంపాదిస్తున్నారు కానీ పేదలకి ఏం ఉపయోగం లేదు. ఇలాంటి సంస్థలే పేదలను ఆదుకుంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తున్నాడు ఫీ4 అని ఎందుకు చెప్తున్నాడు? ఎవడో ధనిక కుటుంబము వేరే పారిశ్రామికవేత్త పేదలను అందుకోవాలని చెప్తున్నాడు. ఎవడు ఆదుకుంటాడో జీవితాంతం వాడి కింద మాకు ఆయన అన్నం పెట్టాడని గుర్తు చేసుకోవాలి. ఇదైతే సంస్థ, ఎవరికి కూడా ఇక్కడ ఓనర్ ఎవరు కనపడరు. ఇట్లాంటి సంస్థల ద్వారా మీరు పోగొట్టేసి ఆర్డిటిని పోగొట్టేసి మళ్ళీ మీ P4 ఎలా తెస్తారు? జిల్లా కలెక్టర్ గారు P4 గురించి ఏం మాట్లాడతారు? ఎమ్మెల్యేలు P4 గురించి ఏం మాట్లాడతారు? వీళ్ళు కనీసము మాట్లాడినట్టు కూడా ఒక మాట అనిపించుకోలేకపోయారు కదా ఆర్డిటి కోసం మేము నిలబడ్డామని. వీళ్ళు ఇంత పెద్ద స్థాయిలో గొప్పలు చెప్తారు, ఏదన్నా ఒక మాట మాట్లాడితే విరుచుకు పడతారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మంత్రులు అట్లే ఉన్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఈ ఆర్డిటి మూతపడిన తర్వాత వాళ్ళ అకౌంట్లలో ఉండే డబ్బులు కూడా తీసుకోవట్లేదు, అకౌంట్లలో డబ్బులు కూడా ఫ్రీజ్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే నెల నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పటి వరకే లాగా నడిచింది, ఇంకా నడవదు అది. అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో నెక్స్ట్ ఇప్పుడు ఆర్డిటిని సేవ్ చేసేందుకు మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? మీ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి? ఆడిట్ నేను నెక్స్ట్ ఒక వారం 10 రోజుల్లోపే నేను ఒక మీటింగ్ పెడతాను మా
పెద్దలతో కలిసి ఒక మీటింగ్ పెడతాము. మొదటైతే నేను ఆందోళన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చైతన్య పరిచయ కార్యక్రమాలు ఏమున్నాయో అవి కళ్యాణదుర్గము ప్రాంతంలో, కళ్యాణదుర్గం పరిధిలో అయిపోయినాయి. నేను ఇంకా పెద్ద ఎత్తున చేయాలంటే నేను కళ్యాణదుర్గాన్ని దాటి రావాలి. కళ్యాణదుర్గాన్ని దాటి వచ్చే క్రమంలో నేను ఖచ్చితంగా మళ్ళా కళ్యాణదుర్గంలో మొదట ఎలా ప్రారంభించాను బైక్ ర్యాలీ, అలాంటిది జిల్లా వ్యాప్తంగా ఒక బైక్ ర్యాలీ కోసం ప్లాన్ చేసుకుంటాను ఒక రోజు. దాని తర్వాత మళ్ళీ కొంత టైం ఇచ్చి, మళ్ళీ ఒక నెల టైం ఇచ్చి మళ్ళీ ఏం చేయాలనేది, ఈసారి అన్ని నియోజకవర్గాల్లో కలిపి కారు ర్యాలీ చేయడమా, పాదయాత్ర చేయడమా అనేది మా తరఫున మేము చేస్తాము. ప్రజలకైతే ఇప్పటికి ఒక పెద్ద స్థాయిలో వచ్చింది కాబట్టి ఈసారి ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక అది ఆగిపోతే వచ్చే నెలలో దాని పరిస్థితి ఇంకా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు ఇక ఏ రోల్ పోషించమంటే ఆ రోల్ అంతే. మొత్తానికి అయితే ఇలాంటి ఆర్డిటి, సేవ్ ఆర్డిటి అనే నినాదం ఏదైతే ఉందో అది మొదట భుజానికి ఎత్తుకున్నాము. సేవ్ ఆర్డిటి తరపున నినాదంతో ఎవరు చేసినా మా వంతు సహకారాన్ని అందిస్తాము. వాళ్ళు మాతో కలిసి రావాలని కోరుతాం మేము, లేదా వాళ్ళతో కలిసి మేము వెళ్తాము. ఆ ఇబ్బంది ఏం లేదు. లేదా ఎవరికి వాళ్ళు చేసినా కానీ కూడా కొన్ని కార్యక్రమాలు కలిసి చేయడానికి వీలుంటే కలిసి చేస్తాం, లేదా విడిగైనా చేస్తాం. ఏదైనా సరే ఆ సంస్థ కోసము నేను ఒక్కటే చెప్తున్నాను, అంత గొప్ప సంస్థల్ని మేము తయారు చేయలేము, మేము సృష్టించలేము, మేము పెట్టలేము, మా తవ్వదు. కానీ ఉన్నదాన్ని పోకుండా చూడ్డానికి ఏ ప్రయత్నం అవసరమైతే ఆ ప్రయత్నాలన్నీ చేస్తాం. అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ ప్రజల తరపున, ప్రాంతం తరపున, మా పార్టీ తరపున ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఆర్డిటి సేవలు ఇంకా కొనసాగుతున్నాయా లేదంటే ఆపేశారా కంప్లీట్ గా? చాలా వరకు ఏమైపోయినాయి, నెమ్మదించాయి, స్లో అయ్యాయని చెప్తాము. కంప్లీట్ అవడానికి బహుశా ఇంకా వాళ్ళకి స్కోప్ ఎక్కడ ఉంది, జీతాలే ఆపినారు అనుకుంటున్నాను నేను. నాకు ఇంకా అన్ని పెద్ద వివరాలు తెలియవు కానీ నాకున్న సమాచారం వరకు ఒక నెల 2 నెలలు జీతాలు రానప్పుడు ఇంకా 3వ నెలలో పూర్తిగా మూతపడతాయి. అది 3వ నెల వచ్చే నెలకు అవుతూ ఉంది. ఈ నెల ఇదే 3వ నెల. ఏప్రిల్ 21 తారీఖున ఇచ్చింది. ఏప్రిల్ 21 తారీఖున లెటర్ వస్తే ఈ సంవత్సరం మా ఎమ్మెల్యే గారు మిగతా వాళ్ళు ఏం చెప్తారు, అది 1921 అని చెప్తారు. 1921 కాదు, 2021 అని చెప్తారు. మన ఈ పోయిన లాస్ట్ ఇయర్ అని చెప్తారు. అది డేట్ను చూసి ఇయర్ గా చెప్తారు వీళ్ళు. అందువల్ల ఇంకెన్ని మభ్య మాటలు మాట్లాడినా, ఎంత గంభీరమైన పలుకులు పలికినా వాళ్ళు ఇది ప్రజలకి నిజం అర్థమైపోయింది. నిజం అర్థమైంది కాబట్టి కొన్ని వేల మంది రోడ్లు ఎక్కారు. వాళ్ళు ఆ విజువల్స్ చూడకపోయింటే ఈ రోజన్నా చూస్తారు, నిన్న చూసుకోకపోయింటే ఖచ్చితంగా అనుకుంటున్నాను వాళ్ళల్లో కదిలికి వస్తుందని. రాకపోతే ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు ఆ ఫలితం అనుభవించేటట్లుగా మేము చేస్తాం. సార్, అంటే మీరు సేవ్ ఆర్డిటి అనే నినాదం తోటి ముందుకు కరెక్ట్. కానీ నేను ప్రజల తరపు నుంచి, ప్రాంతం తరపు నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాను. నేను మ్యాన్చు ఫెర్రర్ తరపు నుంచి ఆలోచన చేయట్లేదు. మీరు ఆ ప్రశ్న ఆయన అడగాలి, వారి కార్యాచరణ ఏంటి అనేది. ఈ సంస్థ ఉండాలా పేదల కోసము, ఈ ప్రాంతం కోసం అని మేము గట్టిగా భావిస్తున్నాం. దాంతో ఏమైపోతుందంటే మీరు అన్నట్టు ఉద్రిక్త వాతావరణం లేదు, బాధ ఉంది, ఆందోళన ఉంది జనాల్లో. కాస్త ఆ బాధలో నుంచి ఆవేశం కూడా వస్తుంది. అంతేగాని ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించో ఇంకో దానికి సంబంధించో విఘాతమయ్యే పరిస్థితి అయితే లేదు. కానీ వాళ్ళ నోటికారు తీసేస్తున్నారు కదా, ఆ బాధ ఆవేదన ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, సో మొత్తానికి ఈ సందర్భంగా మీరు ప్రజలకి అలాగే ప్రభుత్వాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం, వాళ్ళ చర్యలను ఖండిస్తున్నాం. ప్రజల తరపున మీరు చేస్తుంది తప్పని తెలియజేస్తున్నాం. మీరు రెన్యువల్ తీసుకురాకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది ఉందని తెలియజేస్తున్నాం. ప్రజలకి శాంతియుత మార్గాల్లో, గాంధీ మార్గాల్లో మీరు ఉద్యమించండి, మీరు అడగకపోతే వచ్చేటివి కాదని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం మనం ఆర్డిటి అనే నినాదంతో ఇప్పుడు సేవ్ ఆర్డిటి అంటూ కూడా చాలా మంది ఆర్డిటి తరపున లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనంతపురం వ్యాప్తంగా అందరూ జనాలందరూ ఏకమయ్యి రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు చేస్తూ ఉన్నారు సేవ్ ఆర్డిటి అంటూ కూడా. సో చాలా మంది లబ్ధి పొందారు ఆర్డిటి తరపున. కొన్ని లక్షల మంది అనంతపురం వ్యాప్తంగా ఆ రీజన్లో, ఆ ప్రాంతంలో చాలా మంది లబ్ధి పొందారు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, మహిళా సాధికారత కోసం కావచ్చు, రైతులు కావచ్చు, అండ్ అక్కడ ఉన్న పేదలందరూ కూడా లబ్ధి పొందారు. సో ప్రస్తుతానికైతే ఆర్డిటి సేవలు ఆల్మోస్ట్ ఆగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో అంటే స్లోగా నడుస్తుంది ప్రాసెస్ అంతా కూడా. మరి ఇప్పుడు FCRA లైసెన్స్ రెన్యువల్ కనుక అవ్వకపోతే ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా నష్టం వాటిల్లి గతంలో ఏ విధంగా అయితే వెనుకబడిన ప్రాంతంగా ఉందో అనంతపురం మళ్ళీ అలానే తయారయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తూ ఉన్నారు. సో దీని గురించి ప్రభుత్వం కూడా ముందుకి అడుగు వేయాలి అండ్ దీని గురించి జోక్యం చేసుకొని FCRA రిజిస్ట్రేషన్ ని కూడా ఇవ్వాలంటూ కూడా అక్కడ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.